సో మరి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి విజిలెన్స్ విచారణ అయితే పూర్తయింది. సో మరి ఈ నేపథ్యంలో సుమారు 40 కోట్ల వరకు అయితే అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ మరి అంటే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి రోజా గారు అవినీతికి పాల్పడ్డారని అండ్ అలాగే 40 కోట్ల వరకు అవినీతి జరిగిందని, సో ఈ నేపథ్యంలో రోజా గారు క్లీన్ బోల్డ్ అవుతారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలతో ఆటలాడారు, రాష్ట్రంతో ఆడుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఇప్పుడు రోజా గారు మాట్లాడితే ఆవిడ గొంతు మనం ఏంటన్నది, ఆవిడ భాష ఏంటన్నది, మనకి ఆమె హావభావాలు ఏంటన్నది మనం గతంలో అసెంబ్లీలో చూసాం, బయట చూసాం. అంటే మహిళా నాయకురాల్లో ఆవిడంత వల్గారిటీగా ఎవరు మాట్లాడుండరు. కొంచెం సినిమాకి సంబంధించినటువంటి కాబట్టి ఇంకొంచెం ప్రచారం ఎక్కువ ఉంటుంది కదా, రకాలు చేసింది. సరే ఈ రోజున ఆమె గతంలో పర్యాటక శాఖ మంత్రిగాను, తర్వాత ఏమో యువజన క్రీడా శాఖ మంత్రిగా కూడా చేసింది. ఆ దాంట్లో భాగంగానే మీకు గుర్తుండే ఉంటుంది, ఋషికొండలో అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్యాలెస్ గురించి ఏమన్నారు ముందు? రకరకాలుగా మాట్లాడి, లేదు అది టూరిజం డెవలప్మెంట్ గురించి అన్నారు. అప్పుడు ఈ టూరిజం మినిస్టరే మరి అది ఎందుకు కట్టారో, ఎలా కట్టారో, దాని జరిగిన అవినీతి ఏంటో, అది కట్టేటప్పుడు వీళ్ళు చేసినటువంటి విధానం ఏంటో, అంటే ఎవరో చూడనివ్వకుండా పరదాలు కట్టి, గ్రీన్ మ్యాట్ కట్టి, రకరకాలుగా చేసి తొలిచేసి కొండను తొలిచి కట్టారు. సరే ఆ విషయం పక్కన పెడితే, ఆ తర్వాత ఈవిడి క్రీడా శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి రకరకాలుగా, అంటే దాంట్లోని యువతని క్రీడల్లో ప్రోత్సహించాలి అనేటువంటి కాన్సెప్ట్తో చేసినటువంటి ప్రోగ్రామ్ని అసలు విషయం అది. కానీ దానికి ఎవరిని చేసే క్రీడ ఆడిన వాళ్ళందరూ ఎవరో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే. గిఫ్ట్లు కూడా వాళ్ళకే. అంటే వాళ్ళకి కొన్ని ఏరియాల నుంచి వాళ్ళు ఇది కొన్నారండి. ఈ క్రికెట్ బ్యాట్లు కానీ, రకరకాల కానీ, క్రీడకు సంబంధించిన అంశాలన్నీ కొన్నారు. ఆ పిల్లలు బ్యాట్ ఇచ్చుకుని బాల్ కొట్టేటప్పటికి బ్యాట్లు ఇరిగిపోయి, అంటే దాంట్లో కూడా అవినీతి. ఇంకా కోడిగుడ్ల మీద కూడా వేసిన వాళ్ళు బ్యాట్ల మీద, బ్యాట్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, కోడిగుడ్డు మీద కూడా వేసారు స్టిక్కర్. అంతా ప్రచార పిచ్చితోటి చేశారు కదా. దాంతో ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలంటే ఆ విధంగా దోచుకున్నారు. సరే రోజా గారి గురించి మాట్లాడుకుంటే, రోజా గారి ప్రస్థానం కూడా మనకు తెలుసు కదా. ఆమె తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనకు తెలుసు. సరే అదే రాజశేఖర రెడ్డి గారు ఆవిడ దెయ్యం అని తిట్టిన రాజశేఖర రెడ్డి గారే ఆవిడ ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత దేవుడు అయ్యాడు. సరే మనకు కాదనట్లా. సరే ఆవిడ ప్రస్థానంలో ఎన్నో చాలా ఇబ్బందులు పడ్డది, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డది. సినిమాలో అవకాశాలు తగ్గిపోవడంతో జబర్దస్త్లో కూడా యాక్ట్ చేయడం డబ్బు గురించి అని చెప్పేసి మనకు తెలుసు. అటువంటి ఆవిడ ఒకేసారి ఆవిడది ఎలా మారిపోయిందంటే, ఆవిడ లైఫ్ స్టైలు దాదాపు ఒక 20 మంచి కాస్ట్లీ కార్లు, ఈ మధ్యకాలంలో 3 కోట్లతో ఎంత వాళ్ళ అబ్బాయికో ఎవరికో కొనిపెట్టిందంట. 20 కాస్ట్లీ కార్లు, రోల్స్ రాయస్లు, బెంజ్లు, అటువంటి కార్లు. ఆవిడ టూరిజం మినిస్టర్గా ఏం చేసింది, ఇంకా అన్ని చోట్లగా పర్యాటక మంత్రి, అన్ని విదేశాలకి ఆవిడ సేద తీరడానికి విదేశాలు మంత్రిగా ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుంటాను అంటే, ఒక విధంగా తన శాఖలను అడ్డం పెట్టుకుని నగర పంచాయతీ యాక్చువల్గా అది కాన్స్టిట్యున్సీ మంచి పేరున్న కాన్స్టిట్యున్సీ. అటువంటిది మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా, మట్టి తవ్వకాలు కానీ, ఇసుక తవ్వకాలు కానీ ఏమి జరిగినా కమిషన్లు వెళ్ళాలి. దానికి మళ్ళీ ఆవిడకి 2 సోదరులు ఉన్నారు, అన్నదమ్ములు. వాళ్ళిద్దరికీ మళ్ళీ పని చెప్పింది. ఒకళ్ళేమో సెటిల్మెంట్లు వాటికి ఒకళ్ళకి, ఒక ఆయనకేమో ఒక 2 మండలాల ఆ బాధ్యతలన్నా అతనికి ఇచ్చి మొత్తం ఈ స్కామ్లు ఇప్పుడు విచారణ కమిషన్ వేశారు కదా, కమిషన్ గవర్నమెంట్కి ఇస్తుంది కదా, దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దానికి బాధ్యత వహించవలసింది రోజా గారు. ఎందుకంటే నగరికి సంబంధించి మొత్తం ఆ మున్సిపాలిటీల్లో కానీ అక్కడ కానీ మొత్తం డబ్బులు ఖాళీ. సార్ ఇంకొకటి అంటే, ఇప్పుడు 40 కోట్ల నిధులు అవినీతికి పాలయ్యారని చెప్తున్నారు. కాకపోతే 47 రోజుల్లో 100 కోట్ల వరకు అయితే ఖర్చు చేశారు దీనికి సంబంధించి అని చెప్తున్నారు. 40 కోట్లు అన్నది ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చింది. లిక్కర్ స్కామ్ ఎంత అంటున్నారు? 3,500 కోట్లు అంటారు అఫీషియల్ లెక్కలో. అన్అఫీషియల్ లెక్కలో దాదాపు 35,000 నుంచి 40,000 కోట్లు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే, 40 కోట్లు అన్నది ఆ రోజు కార్యక్రమాలు జరిగినటువంటి నిర్వహణలో జరిగినటువంటి లోపాల విషయంలో ఏదో కొంచెం వాళ్ళకి దొరికిన ఆధారాలతో పెట్టారు. నిజంగా విచారణ మొత్తం పూర్తి స్థాయి విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు వస్తాయో బయట తెలియదు. అసెంబ్లీలో మినిస్టర్ గారు చెప్పారు కదండి, ఇది దాదాపు 400 కోట్ల స్కామ్ అన్నారు.
అఫీషియల్గా దొరికింది 40 కోట్లు. నీ అంటుంది మాట్లాడితే విరిచిపడిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాలుగా మాట్లాడతారు. నోరు పారేసుకుంటాలో ఆమె ఏమంటుందో మనకు తెలుసు. ఈ మధ్యన కూడా గెలిచిన ఎమ్మెల్యేని ఏముంది, గాలినా కొడుకులు అని మాట్లాడింది. దానికి పాపం మా రామారెడ్డి గారు కరెక్ట్గా ఇచ్చారు. అంటే గాలినా కొడుకులు అంటే ఎవరిని అన్నారు? ఆ గాలి మాటలు అని చెప్తే కొన్ని గాలి మాటలు మాట్లాడారు. దానికి అంటే నేను ఆ భాష మాట్లాడలేను, కానీ ఆవిడకి తగ్గ భాషలోనే ఆన రామారెడ్డి గారు మనం కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఎవరికి గాలి ఉందో, ఎవరికి గాలి లేక ఓడిపోయారో అని కౌంటర్ ఆయన ఇచ్చాడు. ఆ భాష మనం మాట్లాడలేం అని అంటుంది. నేను ఏమంటానంటే ఆ విధంగా నోరు పారేసుకుంటా ఏదో రకంగా హైలైట్ అవ్వాలి, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండాలి, ఆయన మెప్పు పొందాలి, మళ్ళీ ఏదో రకంగా పదవులు పొందాలి, ఇటువంటి ఆశతోటి ఆవిడ చేసినటువంటి స్కామ్. మిగతా స్కామ్లు ఎలాగ ఉన్నా కూడా ఆవిడ విషయంలో ఆవిడ లోకల్గా చేసినటువంటి నగర కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్ని దోపిడీలు చేసినా వాటిలన్నింటిలో దొరకపోవచ్చు, కానీ ఆడుదాం ఆంధ్రలో మాత్రం ఆడుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆడుకుంటుంది. ఎందుకంటున్నానంటే మామూలుగా ఈ పిల్లలకు సంబంధించినటువంటి క్రీడల్లో ప్రోత్సహించవలసిన వాటిలో కూడా స్కామా. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని అవినీతి పనులు బయటపడుతున్నాయి, వరుస అరెస్టులు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు రోజా కూడా మళ్ళీ క్లీన్ బోల్డ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? దీని క్లీన్ బోల్డ్ అంటే ఆల్రెడీ రోజా అరెస్ట్ ఖాయం. ఒక రోజు లేట్ అవ్వచ్చు. అంటే మళ్ళీ రకరకాల సెంటిమెంట్లు వస్తాయి. ఒక మహిళా నేతను అరెస్ట్ చేశారు, ఇటువంటి సింపతి గెయిన్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఏదో రకంగా. దాంట్లో వాటిలన్నింటినీ కూడా మరి చూసుకోవాలి కదా ప్రభుత్వం. అందులోని ఆడు ఇన్ని బంగ్లాలు కట్టి ఉందంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ బంజారా హిల్స్, శ్రీనగర్ కాలనీలు కూడా ఉన్నాయి. ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కట్టుకుంది. చెన్నైలో, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, నగరిలో ఇన్ని భవంతులు కలుగుతాయి. భవంతులు కట్టు ఎక్కడి నుంచి వచ్చినాయి రూపాయలన్నీ అంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉంది? పోనీ ఆవిడ ఏమన్నా ఈ మధ్యన ఏమన్నా స్టార్గా ఏమన్నా యాక్ట్ చేసి ఏమన్నా? సరే, అదే ఇదే విషయం తనను అడగగా అంతకుముందు తను అన్నారు, అంటే నేను హీరోయిన్గా ఎన్నో కోట్లు సంపాదించాను, జబర్దస్త్ షో వలన నేను చాలా రెమ్యునరేషన్ తీసుకున్నారు, మీరందరూ అక్రమాలు చేస్తారంటున్నారు, దీని వల్లనే నా స్థాయి పెరిగిందంటే. అదే ఆవిడ అక్రమాలు చేసిందా, సక్రమాలు చేసిందా, ఆవిడ నోటు మాట చెప్తే కాదు కదా. అన్ని ప్రభుత్వం అన్నీ లాగుతుంది. మా ఈడీ కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసికొచ్చి ఈవిడికి ఇన్ని ఆస్తులు ఎలా కట్టింది. పునః భర్త ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమైనా స్టార్ డైరెక్టర్గా ఉన్నాడా, ఆయన ఖాళీగానే ఉన్నాడు పాపం. నేను అంటుంది ఈవిడి ఆస్తులు ఎక్కడెక్కడ సంపాదించింది, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టింది, ఇన్ని భవంతులు కొన్నది, ఇన్ని బంగారాలు కొంది, ఇన్ని కార్లు కొంది, అన్ని బయటకు వస్తాయి లెక్కలో. అంటే అలాగే సార్, అంటే దీనికి సంబంధించి 125 కోట్లు అయితే శాంక్షన్ చేసింది ప్రభుత్వం. అయితే రోజా కానివ్వండి, ఆయన సోదరుడు కూడా గుట్టుక్కునం మింగేశారు ఇదంతా కూడా అంటూ కూడా వార్తలు. 125 కోట్లు అన్నదమ్మా అఫీషియల్గా రిలీజ్ చేసిన అమౌంట్స్. ఏంటంటే ఆ రోజు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణ కావచ్చు, వాళ్ళకి భోజనాలు పెట్టిన కావచ్చు, వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం కావచ్చు. పాపం వసతులు లేవు, సరైన భోజనం పెట్టలేదని చెప్పి క్రీడాకారులు పాపం వచ్చిన వాళ్ళందరూ ప్లేయర్స్ అందరూ వాళ్ళ పెట్టారు. మళ్ళీ ఎవరో విజేతలు ఎవరో వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లలు వాళ్ళకైతేనే విజేతలకి అనౌన్స్ చేయడం. అంటే దాదాపుగా ఈ దాన్ని అడ్డం ఆడుదాం ఆంధ్ర అంటే క్రీడా శాఖలను అడ్డం పెట్టుకుని ఆడుదాం అన్నది దాంట్లో ఒక పార్ట్ అంతే. దానికి సంబంధించి వస్తువులు కొనడం కావచ్చు, లేకపోతే ఆ నిర్వహణ కావచ్చు, ఈ వీళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం అనేక రకాలుగా దోపిడీ చేసేసారు. ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అన్న దానితో పాటు ఆవిడ చేసినటువంటి ఆవిడ మంత్రి పదవులు అనుభవిస్తా ఆవిడ చేసినటువంటి అవినీతి మీద అన్నింటి మీద విచారణ జరగాలి. ఖచ్చితంగా జరుగుద్ది. ఆవిడ సంపాదించినటువంటి ఆస్తులు అన్నింటి మీద జరుగుద్ది. ఆవిడ మామూలుగా ఏదో రోజు అంటారు, రోజు పూలు పైన కనపడుతుంది, రోజు కాదు కింద ముళ్ళు ఉంటుంది చూసారా, ఆ ముళ్ళు గుచ్చింది మాట అందరిలోనే. ఆ విధంగా అంత అవినీతి చేసి ఆవిడ కప్పిపుచ్చుకునేలాగా ఏదో బయటకు వచ్చి నీతి వాక్యాలు చెప్తా, ఏదో తిరుపతి శ్రీవారి భక్తురాల్లాగా ఇప్పటికీ మారతలా రోజు బ్యాచ్లు వేసుకుని తిరుపతి వెళ్తానే ఉంది పాపం. మళ్ళీ ఆవిడకి ఇస్తున్నట్టు అనుమతి మరి సామాన్య ప్రజలకు దొరకట్లా ఆ దర్శనం. అంటే ఆ విధంగా శ్రీవారి భక్తుల్లాగా నటించడా ఎన్ని చేసిందంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆవిడ మహిళా నాయకురాల్లో ఆవిడ దోచుకున్నంత దోపిడీ ఎవరో చేసి ఉండరు వాళ్ళ పార్టీకి సంబంధించి. చూస్తే ఇలా ప్రజాస్వామ్యం ప్రభుత్వం పని ఏంటంటే ప్రజాస్వామ్యం ఎవరు తింటే వాళ్ళకి కక్కించాలి. ఖచ్చితంగాను చట్టం ముందు దోషుగా నిలబడాలి. నిజంగా కక్షదారుని చర్యలు అయితే ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు, కానీ దాని మీద ఒక విచారణ చేసి ఆధారాలన్నీ తీసుకుని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, న్యాయస్థానం ముందు నిలబెడతారు, శిక్ష వేస్తారు. తప్పించుకోలేదు రోజా గారు ఏ విషయంలో తప్పించుకోవచ్చు, కానీ ఆడుదాం ఆంధ్ర విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆవిడ జైలుకి వెళ్ళవలసిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.